అడ్జస్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్కి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థను గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మనం రెండు అనుకున్నాం కదా, బ్యాంకింగ్ అండ్ విత్త వ్యవస్థలు. బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఇంగ్లీష్ లో చెప్పండి సార్, ఎక్కువ ఇంగ్లీష్ స్టూడెంట్సే ఉన్నారు. ఇంగ్లీష్ స్టూడెంట్సే ఉన్నారా? అవును సార్. జస్ట్ అ మినిట్. హలో చెప్పండి సార్. అయితే నాకు వాళ్ళు తెలుగు బుక్కే సప్లై చేసింది ఈరోజు, ఇంగ్లీష్ బుక్ వాళ్ళు ఇవ్వలేదు. ఎస్, అయినా కూడా నేను బుక్ ట్రై చేస్తాను, రేపటి క్లాస్ నుంచి తీసుకుందాము. డిస్కస్ చేద్దాం. ఇంట్రొడక్టరీ చాప్టర్ అంతా ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. అయితే ఇంకొకసారి ఒక చిన్నది సార్, మీరు ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ మాకు డిస్ప్లే చేసి మేము స్క్రీన్ షాట్ రాసుకుంటాం సార్. అట్లా ఎందుకు మీ దగ్గర బుక్స్ లేవా? ఇవి కొందరి దగ్గర లేవు సార్, అందరి దగ్గర లేవు. అట్లా అందరి దగ్గర లేవా? లేకపోతే నేనేం చేస్తా అంటే రేపు నన్ను ఒకసారి డిస్ప్లే చేసే ప్రయత్నం చేయండి సార్. డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే మీకు ఎవరికన్నా ఒకరికి పంపిస్తాను, మీరు అందరూ షేర్ చేసుకోండి. గ్రూప్ ఉంది సార్, గ్రూప్ లో పెట్టండి సార్. నోట్స్ ప్రొవైడ్ చేయండి సార్, బాగుంటుంది. గ్రూప్ ఉందా? గ్రూప్ ఉంటే గ్రూప్ లోనే పెట్టేద్దాం సార్. మీ నెంబర్ లేదంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికొకరికి పెట్టినా మేము గ్రూప్ లో షేర్ చేసుకుంటాం సార్ అందరూ. ఓకే సార్, అందరూ గ్రూప్ లో లేదు కదా అందరూ. అట్లే చేద్దాము. ఎవరికొకరికి పెట్టినా మన గ్రూప్ లో షేర్ చేసుకుందాం బ్రదర్. సార్ మళ్ళీ ఓకే అట్లే చేద్దాం. మీకు గ్రూప్ లో యాడ్ కండి మీరు, లేకపోతే లింక్ పంపిస్తాం కదా సార్. మీ క్లాస్ చెప్పండి సార్. సార్ క్లాస్ చెప్పండి సార్. అందరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అందరు మ్యూట్ చేసుకోండి. ఎస్, బ్యాంక్, మనం ప్రస్తుతం వింటున్నటువంటి బ్యాంక్ అనేటువంటి పదము జర్మనీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. మనం ప్రస్తుతం వింటున్నటువంటి బ్యాంక్ అనేటువంటి పదం జర్మనీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. దానికి కొనసాగింపుగా మొదటిసారిగా ఇటలీలో 1157 సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో ఒక బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేటువంటి సంస్థ స్థాపించబడింది. ఇటలీలో 1157 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేటువంటిది ఒక బ్యాంకింగ్ సంస్థ ఏర్పాటు చేయబడ్డది. తర్వాత దీన్ని డిస్కస్. జర్మనీ భాషలో దీన్నే మనము బ్యాంక్ అంటున్నాము. ఫ్రెంచ్ భాషలో వాయిస్ వస్తలేదనా? లేదు సార్, మీ వాయిస్ హెడ్సెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు ఒకసారి చూడండి సార్ ప్లీజ్. ఏం వినిపించట్లేదనా? లేదు సార్, కరెక్ట్ రావట్లేదు, అంటే తక్కువ వస్తుంది సార్, చాలా తక్కువ వస్తుంది. వాల్యూమ్ ఫుల్ పెట్టుకోండి సార్. ఇప్పుడు వస్తుందనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్, మనం ఈరోజు వింటున్నటువంటి బ్యాంకింగ్ అనేటువంటి పదం లేదా బ్యాంక్ అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు జర్మనీలో ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ అయింది బ్యాంక్ అనేటువంటి పదము. దీన్ని జర్మనీలో బ్యాంక్ అని, ఫ్రెంచ్ భాషలో బ్యాంకీ అనేటువంటి పేరుతోని, జర్మన్ భాషలనేమో బ్యాంకు, ఫ్రెంచ్ భాషలనేమో బ్యాంకీ, ఇటలీలో బ్యాంకో అనేటువంటి వివిధ పదాలతోని ఈ రోజు మనం చూస్తున్నటువంటి బిఏఎన్కే అనేటువంటి బ్యాంకు ఎమర్జ్ అయింది. ఈ రోజు మనం చూస్తున్నటువంటి బ్యాంక్ బిఏఎన్కే అనేటువంటి బ్యాంకు ఎమర్జ్ అయినట్టుగా మనకు చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎప్పుడో ప్రారంభమైనటువంటి బ్యాంక్ అనేటువంటి పదం 1157 సంవత్సరంలో ఇటలీలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత మనకు క్రమక్రమంగా దీని యొక్క పరిణామ క్రమాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రపంచ స్థాయిలో 1609 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ అనేటువంటిది
ఒక బ్యాంకింగ్ సంస్థ ఏర్పాటు జరిగింది 1609వ సంవత్సరంలో. తర్వాత మనకు ఈ పరిణామ క్రమాన్ని మనం పరిశీలించినటువంటి క్రమంలో 1694 అంటే 1609 నుంచి 1694వ సంవత్సరం వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏర్పడ్డది బ్రిటన్ దేశంలో. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటి బ్యాంకింగ్ సంస్థ ఇంగ్లాండ్లో ఏర్పాటు చేయబడ్డది 1694వ సంవత్సరంలో. అదే క్రమంలో 1833వ సంవత్సరంలో ఏం జరిగిందంటే జాయింట్ స్టాక్ వాణిజ్య బ్యాంకుల చట్టం అనేటువంటిది ప్రత్యేకంగా బ్రిటన్లో ఏర్పాటు చేయబడ్డది. 1833లో బ్యాంకింగ్ వ్యవస్థ ఇంగ్లాండ్లో దేనితోని జాయింట్ స్టాక్ వాణిజ్య బ్యాంకుల పెరుగుదల ప్రారంభమైంది. ఆ ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చిన తర్వాత 1833వ సంవత్సరంలో బ్రిటన్లో వచ్చినటువంటి చట్టం ద్వారా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినట్టుగా మనం చూడొచ్చు ప్రపంచ స్థాయిలో ఇది పరిశీలించినప్పుడు. అట్లాగనే భారతదేశానికి సంబంధించినంత వరకు మనము ఈ యొక్క బ్యాంకింగ్ పరిణామ క్రమాన్ని చూసినప్పుడు భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం అనేది చాలా పురాతన కాలం నుంచే బ్యాంకింగ్ వ్యవస్థ ఒక వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థగా లేకపోయినప్పటికీ ఇట్లాంటి కార్యకలాపాలు మొదటి నుంచే జరుగుతూ ఉండేవి. ఈ వ్యాపారాన్ని జనరల్ గా భారతదేశంలో వైశ్యులు నిర్వహించేవారు. భారతదేశంలో ఈ యొక్క బ్యాంకింగ్ వ్యాపారాన్ని మనం ఈ రోజు చూస్తున్నటువంటి వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండేటి కాబట్టి ఇట్లాంటి కార్యకలాపాలను వాళ్ళే నిర్వర్తించేవాళ్ళు. వీళ్ళనే మనము దేశీయ బ్యాంకర్లు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళము. దేశీయ బ్యాంకర్లు. తర్వాత 1688వ సంవత్సరంలో మద్రాసు అప్పుడు ప్రావిన్సెస్ ఉండే, ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడక ముందు మనము బ్రిటన్ వాళ్ళ పరిపాలనలో ఉన్న కాలంలో 1688లో మద్రాస్ ప్రావిన్స్ లో మొట్టమొదటి బ్యాంక్ ఏర్పడింది. భారతదేశానికి సంబంధించినంత వరకు మద్రాస్ ప్రావిన్స్ లో 1688వ సంవత్సరంలో మొట్టమొదటి బ్యాంకు స్థాపించడం జరిగింది. తర్వాత ఏమైందంటే 1729వ సంవత్సరంలో బొంబాయిలో, తర్వాత 1770వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో మరొక బ్యాంకు భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం బ్రిటన్ గురించి చూసేటప్పుడు 1833వ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వాణిజ్య బ్యాంకుల చట్టం ఆధారంగా భారతదేశంలో కూడా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనము దాదాపుగా 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం. కాబట్టి ఆ 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటన్లో తయారు చేయబడ్డటువంటి చట్టాలు మాత్రమే భారతదేశానికి వర్తిస్తుండేవి. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి భారతదేశంలో అమలు చేయబడ్డ ప్రతి చట్టము బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి చట్టమే. దానికి అనుగుణంగానే 1833 సంవత్సరంలో ప్రత్యేకంగా వాణిజ్య బ్యాంకుల ఏర్పాటు చేయబడ్డ చట్టము భారతదేశంలో కూడా అమలు చేయబడింది. తర్వాత భారత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో 1806వ సంవత్సరంలో కలకత్తాలో, 1840 సంవత్సరంలో బొంబాయిలో, నెక్స్ట్ 1843వ సంవత్సరంలో మద్రాసులోను 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను స్థాపించడం జరిగింది. 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను స్థాపించడం జరిగింది. ఈ 3 బ్యాంకులు 1921వ సంవత్సరంలో విలీనం చెంది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడినాయి. ఇవేమైనా ఈ 3 బ్యాంకులు 1806లో కలకత్తాలో, 1840 సంవత్సరంలో బొంబాయిలో,
1843 సంవత్సరంలో మద్రాసులో ఏర్పడినటువంటి ఈ 3 ప్రావిన్సులలో ఏర్పడినటువంటి 3 బ్యాంకులు విలీనం చెంది, అంటే ఆ 3 బ్యాంకులు కలిసిపోయి 1921 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడినాయి. ఈ బ్యాంకు 1955 సంవత్సరంలో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. ఈరోజు మనం చూస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్బీఐ 1806 సంవత్సరం కలకత్తా, 1840 సంవత్సరంలో బొంబాయిలో, 1843 సంవత్సరంలో మద్రాసులో ఏర్పడినటువంటి ప్రావిన్సులలో ఏర్పడినటువంటి 3 బ్యాంకుల యొక్క కలయికే ఇంపీరియల్ బ్యాంక్. ఎప్పుడు 1921 నుంచి ఇంపీరియల్ బ్యాంకుగా కొనసాగి 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. తర్వాత ఈ యొక్క బ్యాంకుల వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు చూద్దాం. మనం బ్యాంకు అంటే ఏ విధంగా నిర్వచించటం జరిగింది, ఎట్లాంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి నిర్వచనం బ్యాంకింగ్ గురించి ఇచ్చినారనేటువంటి విషయాలను మనం చూస్తాం. ఇక్కడ సర్ జాన్ పీజెట్ అనేటువంటి వ్యక్తి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అంటే బ్యాంక్ అంటే ఏముండాలి, దేన్ని మనము బ్యాంక్ అనాలి, ఏ వ్యవస్థని మనం బ్యాంక్ అనాలి, లేదా బ్యాంక్ అనాలంటే ఏం లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి క్రమంలో వివిధ రకాల డిపాజిట్లను స్వీకరించడం, వాటి మీద చెక్కులు చెల్లించడం, క్రాస్ చేసిన లేదా క్రాస్ చేయని చెక్కులను ఖాతాదారుల తరఫున వసూలు చేయడం వంటి పనులు బ్యాంకరు విధిగా చేయాలి. ఈ పనులు చేయని వారిని బ్యాంకరు అనడానికి వీలు లేదు. అంటే అతను చెప్పినటువంటి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం, అవసరమైనటువంటి వ్యక్తులకు మళ్ళీ నగదు తీసుకోవడానికి చెక్కుల రూపంలో వాళ్లకు పే చేసేటువంటి వ్యవస్థనే మనం బ్యాంక్ అనొచ్చు అని చెప్పి సర్ జాన్ పీజెట్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నిర్వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక డెఫినేషన్ ఏంటంటే మనకి ఇచ్చిన దాంట్లో క్రౌథర్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక డెఫినేషన్ ఇచ్చిండు మనకు. బ్యాంకు అంటే దేన్ని అనాలి, ఏ వ్యవస్థను మనం బ్యాంక్ అనాలి అంటే, మిగులు ద్రవ్యం కలిగినటువంటి వ్యక్తుల నుంచి లేదా సంస్థల నుంచి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరమున్న వ్యక్తులకు గాని సంస్థలకు గాని రుణం రూపంలో అందించే వ్యక్తి లేదా సంస్థను బ్యాంకర్ అంటారు. సింపుల్ డెఫినేషన్ ఇతను ఇచ్చినటువంటిది మనకు సింపుల్ డెఫినేషన్ చాలా అర్థవంతమైంది కూడా. ఎందుకు అర్థవంతమైందంటే ఇది ఏంటిది, బ్యాంకు చేసేటువంటి పని ఏంటిది, సాధారణంగా ప్రజల దగ్గర ఉన్నటువంటి పొదుపు మొత్తాలను డిపాజిట్ల రూపంలో స్వీకరించడం. ఈ స్వీకరించినటువంటి మొత్తాన్ని అట్లాగనే పెట్టుకోకుండా ప్రజలకు అవసరమైనటువంటి వ్యక్తులకు రుణాల రూపంలో వాటిని మంజూరు చేసి ఇట్లాంటి కార్యకలాపాలను చేసేటువంటి వ్యవస్థను మనం బ్యాంక్ అనొచ్చు అని చెప్పి క్రౌథర్ అనేటువంటి వ్యక్తి చెప్పిండు. అంటే ఇక్కడ ఏంటిది, బ్యాంక్ అనేటువంటిది 2 ప్రధానమైనటువంటి విధులను నిర్వర్తించాలి. ఒక వ్యవస్థను మనం బ్యాంక్ అనాలి అంటే 2 ప్రధానమైనటువంటి విధులను నిర్వర్తించాలి. ఒకటి, ప్రజల దగ్గర నుంచి సొమ్మును డిపాజిట్ల రూపంలో సేకరించడం. తర్వాత మనం సేకరించినటువంటి ఆ సొమ్మును అవసరమున్న వ్యక్తులకు రుణాలు లేదా అడ్వాన్సుల రూపంలో చెల్లించడం. మరి మనము డబ్బును సేకరించడం లేదా డిపాజిట్లను సేకరించడం మరియు రుణాలు మంజూరు చేసి వాళ్లకు అడ్వాన్స్ రూపంలో ఇవ్వడము. ఇది చేయడం ద్వారా బ్యాంకుకి ఏం లాభం? ఫస్ట్ క్వశ్చన్. ఈ 2 విధులను నిర్వర్తించడం ద్వారా బ్యాంకుకి ఏం లాభం అంటే, బ్యాంకుకు లాభం ఈ 2 కార్యకలాపాల ద్వారానే ఉంటది. అంటే ప్రజల నుంచి సేకరించేటువంటి డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీ కంటే ప్రజలు మన దగ్గర తీసుకున్నటువంటి రుణాల పైన వసూలు చేసేటువంటి వడ్డీ ఎక్కువ మొత్తంలో ఉంటది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసమే బ్యాంకులకు లాభం. మన దగ్గర బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనము 10% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం డిపాజిటరీకి అనుకోండి.
మన దగ్గర నుంచి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తికి మనము 12% చొప్పున రుణాన్ని మంజూరు చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం అదనంగా వాళ్లకు ఛార్జ్ చేస్తున్నటువంటి 2% ఏదైతే ఉందో 2% ఏదైతే ఉందో దాన్ని మనము బ్యాంకర్కి వచ్చేటువంటి లాభంగా చెప్పొచ్చు. దీన్ని మనము బ్యాంక్ అంటాము. బ్యాంక్ అనాలంటే 2 ప్రధానమైన విధులను గుర్తుపెట్టుకోవాలి మీరు. నెంబర్ 1, ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం. స్వీకరించినటువంటి డిపాజిట్లను అవసరమైనటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాల రూపంలో కానీ అడ్వాన్స్ల రూపంలో కానీ చెల్లించడము. ఈ 2 ప్రధానమైనటువంటి విధులను నిర్వర్తించేటువంటి వ్యవస్థనే బ్యాంకింగ్ వ్యవస్థ అంటాము లేదా బ్యాంక్ అంటాము. ఈ 2 రుణాలను మనము డిపాజిట్లను స్వీకరించి రుణాలను మంజూరు చేసే క్రమంలో రెండిటి మధ్య ఉన్నటువంటి వడ్డీ యొక్క రేట్ల యొక్క తేడానే ఈ బ్యాంకుకు వచ్చేటువంటి లాభంగా మనం భావించవచ్చు. ఇది మన బ్యాంకింగ్కు సంబంధించినటువంటి ఒక పరిణామ క్రమాన్ని మనం చూసినప్పుడు ఇతను ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్. తర్వాత బ్యాంకులను మనము వర్గీకరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చాలా రకాల బ్యాంకులు ఉన్నాయి. చాలా రకాల బ్యాంకులను మనము చూసేటువంటి అవకాశం భారతదేశంలో ఉంది. అయితే ప్రధానంగా బ్యాంకులను మనం 4 రకాలుగా వర్గీకరించవచ్చు. నెంబర్ 1, వాటి యొక్క విధులను ఆధారంగా చేసుకొని బ్యాంకుల వర్గీకరణ. మొదటిది, బ్యాంకులు నిర్వర్తించేటువంటి విధులను బట్టి వర్గీకరించడం మొదటిది. తర్వాత రెండవది, యాజమాన్యం ఆధారంగా బ్యాంకులను వర్గీకరించడం. యాజమాన్యం ఆధారంగా బ్యాంకులను కూడా వర్గీకరించడం అంటే యాజమాన్యం ఎవరి దగ్గర ఉంటుంది అనే దాన్ని బట్టి బ్యాంకులను వర్గీకరించడం మనం. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం క్రింద వర్గీకరణ చేయడానికి కూడా అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం కింద కూడా మనం వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4ది, బ్యాంకులను నమోదును చేసేటువంటి విధానాన్ని బట్టి కూడా మనం బ్యాంకులను వర్గీకరించవచ్చు. 4 రకాలుగా మనం వర్గీకరించడానికి అవకాశం ఉంది. మొదటిది విధులను, బ్యాంకు నిర్వర్తించేటువంటి విధులను ఆధారంగా చేసుకొని వర్గీకరణ. రెండవది, బ్యాంకు యొక్క యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ. మూడవది, రిజర్వ్ బ్యాంకు చట్టం కింద నమోదు చేయబడ్డటువంటి బ్యాంకుల ఆధారంగా. నెక్స్ట్ 4వది, నమోదు చేసేటువంటి స్థలాన్ని బట్టి మనం బ్యాంకులను వర్గీకరించడానికి అవకాశం ఉంది. ఈ 4 రకాలుగా మనం బ్యాంకులను వర్గీకరించవచ్చు. అయితే ఫస్ట్ మనము విధులను ఆధారంగా చేసుకొని వర్గీకరించేటువంటి బ్యాంకులను చూద్దాం. అంటే బ్యాంకు చేసేటువంటి పనులను బట్టి మనం వర్గీకరిస్తున్నాం. ఇక్కడ బ్యాంకు చేసేటువంటి పనులను బట్టి మనం వర్గీకరిస్తున్నాం. దీంట్లో వర్గీకరణలో మనం చూస్తే నెంబర్ 1 వాణిజ్య బ్యాంకులు, నెంబర్ 2 పారిశ్రామిక బ్యాంకులు, నెంబర్ 3 వ్యవసాయ బ్యాంకులు, నెంబర్ 4 మారకపు బ్యాంకులు, వీటినే మనం ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటాం, ఎక్స్చేంజ్ బ్యాంక్స్. నెక్స్ట్ కేంద్ర బ్యాంకు, దీన్నే మనం సెంట్రల్ బ్యాంక్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ 1 పొదుపు బ్యాంకులు, వీటినే మనం సేవింగ్ బ్యాంక్స్ అంటాం, సేవింగ్ బ్యాంక్స్. తర్వాత మనం యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకొని అంటే ఓనర్షిప్ను ఆధారంగా చేసుకొని మనం బ్యాంకులను వర్గీకరించినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, నెక్స్ట్ సహకార బ్యాంకులు. రెండవ రకాల వర్గీకరణలో యాజమాన్యాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తున్నాం మనం. దీంట్లో నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, నెంబర్ 2 ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, నెంబర్ 3 సహకార బ్యాంకులు. తర్వాత ఆర్బీఐ చట్టం కింద మనం వర్గీకరించవలసి వస్తే, ఆర్బీఐ చట్టం ప్రకారము మనం వర్గీకరించవలసి వస్తే బ్యాంకులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. నెక్స్ట్ బ్యాంకులను నమోదు చేసేటువంటి స్థలాన్ని బట్టి వర్గీకరిస్తే, బ్యాంకులు 2 రకాలు. ఒకటి స్వదేశీ బ్యాంకులు, 2 విదేశీ బ్యాంకులు. స్వదేశీ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు. దీంట్లో మనము విధులను ఆధారంగా చేసుకొని బ్యాంకుల వర్గీకరణను మనం చూసినప్పుడు, విధులను ఆధారంగా చేసుకొని
మనము బ్యాంకులను చూసినప్పుడు. నెంబర్ 1 వాణిజ్య బ్యాంకులు. సాధారణంగా మీరు చూసేటువంటి బ్యాంకులన్నీ కూడా వాణిజ్య బ్యాంకులే. సాధారణంగా మీరు చూసే ఎస్బీఐ, ఎస్బీహెచ్ ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అంటాం వీటిని. వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ఏంటిది వీటి యొక్క ప్రధానమైనటువంటి విధి? దీని యొక్క విధిని ఆధారంగా చేసుకునే వీటిని వర్గీకరించినాం మనం. మరి వీటి ప్రధానమైనటువంటి విధి ఏంటిది? ఇది ప్రాఫిట్ మోటివ్గా పనిచేస్తుంది. అంటే లాభాలను సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో బ్యాంకింగ్ వ్యాపారం చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి అవసరమైనటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అప్పులను అందజేస్తుంది. ఈ విధంగా ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి ప్రజలకు కావలసినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులను రుణాలకు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా లాభాపేక్షతోని పనిచేసేటువంటి బ్యాంకులను మనము వాణిజ్య బ్యాంకులు అనేటువంటి పేరుతోని పిలుస్తాము. వాణిజ్య బ్యాంకులు. నెక్స్ట్ రెండవది పారిశ్రామిక బ్యాంకులు. ఇదేంటిది? సాధారణంగా ఇవి పారిశ్రామిక బ్యాంకులు అంటే ఏంటిదంటే పారిశ్రామిక రంగాన్ని దేశంలో అభివృద్ధి చేయడానికి పరిశ్రమలకు సహాయం చేసేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకులు వీటి దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ల మొత్తాన్ని పరిశ్రమలకు మాత్రమే రుణాలను అందించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటును అందించేటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకులు పనిచేస్తాయి. వీటిని మనము పారిశ్రామిక బ్యాంకులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ పారిశ్రామిక బ్యాంకులు సాధారణంగా చేసే పని ఏంటంటే వీటి దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లను పరిశ్రమలకు కావలసినటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను, వీటికి కావలసినటువంటి రుణాలను స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలను అందించడం కోసం ద్రవ్య సహాయం చేస్తాయి. ద్రవ్య సహాయం అంటే వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? పారిశ్రామిక సంస్థలకు సహాయం చేయడం. పారిశ్రామిక సంస్థలకు రుణాలను ఇవ్వడం ద్వారా పరిశ్రమలు అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులనే మనము పారిశ్రామిక బ్యాంకులు అంటాం. నెక్స్ట్ మూడవది వ్యవసాయ బ్యాంకులు, అగ్రికల్చరల్ బ్యాంక్స్. ఇవేంటి? భారతదేశం సాధారణంగా మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ రోజు వరకు ఒక 60% పాపులేషన్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అగ్రికల్చర్ సెక్టర్ భారతదేశంలో ఒక 60% జనాభాకి ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం. ఇట్లాంటి రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో భారతదేశంలో నాబార్డ్ లాంటి పెద్ద బ్యాంకుతో పాటు ఇంకా తర్వాత కొన్ని చిన్న బ్యాంకులను కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే వ్యవసాయ రంగానికి కావలసినటువంటి రుణాలను మంజూరు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వ్యవసాయ రంగానికి కావలసిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడం ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులే ఈ యొక్క వ్యవసాయ బ్యాంకులు. ఈ వ్యవసాయ బ్యాంకుల ప్రధానమైనటువంటి విధి ఏంటిదంటే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి రుణాలను స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడమే ప్రధానమైనటువంటి విధి. తర్వాత మారకపు బ్యాంకులు, దీన్నే ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అంటాం. మనం వేరే దేశాల నుంచి వస్తువులను కొనుక్కోవడం లేదా మన వస్తువులను వేరే దేశాలకు అమ్మడం ద్వారా విదేశీ మారకం ఎక్కడైతే అవసరం వస్తుందో ఆ విదేశీ మారకాన్ని సమకూర్చడం కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులే ఈ మారకపు బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్. అంటే మనము ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి వస్తువును వేరే దేశానికి అమ్మాలంటే వాళ్ళు పే చేయడానికి మనకి విదేశీ మారకం అవసరం. లేదా మనం వేరే దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామంటే మన రూపాయలు పనిచేయవు, మనకు ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశీ మారకం కావాలి. ఇట్లాంటి రెండు వ్యవస్థలను సెట్ చేసే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అంటే రెండు దేశాల మధ్యలో విదేశీ మారకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ బ్యాంకులే మారకపు బ్యాంకులు. ఇవి ఏం చేస్తాయి? మరి మనకు అవసరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడమే ప్రధానమైనటువంటి విధి.
విదేశీ మారకాన్ని మనకు సమకూర్చడమే ప్రధానమైనటువంటి విధిగా ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకులే మనకు మారకపు బ్యాంకులు అని చెప్పబడుతుంది. తర్వాత ఇంకొకటి మీరు ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కేంద్ర బ్యాంకు. కేంద్ర బ్యాంక్ అంటే ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల బ్యాంకులను నియంత్రించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకు. దీన్నే మనము భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం. వేరే దేశాలలో వేర్లే పేర్లతో పిలుస్తారు. వీటిని అన్నిటిని మనం ఏమంటామంటే కేంద్ర బ్యాంక్, ఆ దేశానికి సంబంధించిన కేంద్ర బ్యాంక్. అమెరికాలో ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అదంతా ఏం చేస్తుంది? ఆ దేశంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తం నియంత్రిస్తుంది. అట్లాగనే మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా మనకి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ భారత రిజర్వ్ బ్యాంకునే భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పిలుస్తాము. తర్వాత ఇంకొకటి పొదుపు బ్యాంకులు. పొదుపు బ్యాంకులు అంటే పేరులోనే ఉన్నట్టు వీటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర మిగిలి ఉన్నటువంటి పొదుపు మొత్తాలను సేకరించి, డిపాజిట్ల రూపంలో సేకరించి ఈ బ్యాంకులు వీటిని సాధారణంగా ఇట్లాంటి పనులన్నీ భారతదేశంలో పోస్ట్ ఆఫీసులు చేస్తున్నాయి. పోస్ట్ ఆఫీసులలో కూడా మీరు సేవింగ్ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేదు, లేదా సేవింగ్ బ్యాంకులు అనేటివి లేవు. ఇట్లాంటి సేవింగ్ బ్యాంక్ చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విధులను భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ అనేటువంటి వ్యవస్థ సమకూరుస్తున్నది. ప్రధానంగా వీటి ఉద్దేశం రుణాలను మంజూరు చేయడం కాకుండా ప్రజల దగ్గర ఉన్నటువంటి మిగులు మొత్తాన్ని, పొదుపు మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో లేదా ప్రతి నెలకి లేదా ప్రతి వారానికి లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్ణీత మొత్తంలో పొదుపు మొత్తాలను సేకరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థనే మనము పొదుపు బ్యాంకులు అనే పేరుతో పిలుస్తాం. భారతదేశంలో ఇట్లాంటి విధులను నిర్వర్తించేటువంటి పోస్ట్ ఆఫీసులుగా మనం చూడొచ్చు. తర్వాత మనం యాజమాన్యం ఆధారంగా కూడా ఇంకొక వర్గీకరణ చేసినాం. ఆ వర్గీకరణ ప్రకారము పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, సహకార బ్యాంకులు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే ఏంటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే ఏంటి అంటే వీటి యొక్క నిర్వహణ, యాజమాన్యం, నియంత్రణ మొత్తము ప్రభుత్వం చేతిలో ఉంటే సంస్థ యొక్క నిర్వహణ వీటిని ప్రభుత్వమే స్థాపిస్తుంది. తర్వాత వీటి స్థాపన ప్రభుత్వమే నిర్వర్తించటం, వీటి యొక్క నిర్వహణను కూడా ప్రభుత్వమే చూసుకోవడం, వీటి యాజమాన్య హక్కులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండడం, వీటిని పూర్తిగా నియంత్రించేటువంటి శక్తి ప్రభుత్వం చేతిలో ఉంటే అట్లాంటి బ్యాంకులను మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే ఏంటి? వీటిని ప్రభుత్వమే స్థాపిస్తుంది, వీటి యొక్క నిర్వహణ ప్రభుత్వమే చూసుకుంటుంది, వీటిలో ఉండేటువంటి యాజమాన్యపు హక్కు లేదా వీటిని నియంత్రణ చేసే హక్కు అంతా కూడా ప్రభుత్వానికే ఉంటది. అట్లాంటి బ్యాంకులను మనము ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేటువంటి పేరుతోని పిలుస్తాము. దీనికి సంబంధించి భారతదేశంలో జాతీయం చేయబడ్డ ప్రతి బ్యాంకు ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంకే. భారతదేశంలో జాతీయం చేయబడ్డటువంటి బ్యాంకులన్నీ కూడా మనకు ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల కిందనే వస్తాయి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అంటే ఏంటి? వీటిని స్థాపించడం ప్రైవేట్ వ్యక్తులే స్థాపిస్తారు, వీటిని నిర్వహించడం ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు, వీటి యాజమాన్యం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది, వీటి యొక్క నియంత్రణ కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే ఇట్లాంటి బ్యాంకులను మనము ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు లేదా ప్రైవేట్ బ్యాంకులు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఐసిఐసిఐ అనేటువంటి బ్యాంకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నెక్స్ట్ నెంబర్ 3
సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు భారతదేశంలో 1912-13 ఆ సంవత్సరంలో, అంటే 1912వ సంవత్సరం చట్టాన్ని అనుసరించి ఏ సంస్థనైతే 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని సమకూర్చుకోవడం ద్వారా ఒక సహకార బ్యాంకును ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని 1912 భారత సహకార చట్టం కల్పిస్తుంది. ఈ విధంగా 1912 భారత సహకార చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకులన్నీ కూడా మనము సహకార బ్యాంకులుగా చెప్తాము. వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం లాభాలను ఆర్జించడం కాదు. సహకారం, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన బ్యాంకులన్నీ కూడా లాభాలను ఆర్జించాలనేటువంటి ఉద్దేశంతోనే బ్యాంకింగ్ రంగంలోకి వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సహకార బ్యాంకులు అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం ఈ బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మాత్రము, జస్ట్ మినిట్, సహకార బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము లాభార్జన ధ్యేయం కాదు, అంటే ప్రాఫిట్ మోటివ్ కాదు. వీళ్ళు మరి ఎందుకోసం బిజినెస్ చేస్తారు? వీళ్ళు సహకార బ్యాంకులు ఎందుకు బిజినెస్ చేస్తాయి మరి లాభాల కోసం కానప్పుడు? అంటే ఆ సంస్థలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్లకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం, పరస్పర సహకారం చేసుకునేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. మ్యూచువల్ కోఆపరేషన్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ ఈజ్ ద ప్రైమరీ అబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ కోఆపరేటివ్ సొసైటీ which has been established under Cooperative Registration Act 1912. ఇది సహకార బ్యాంకులకు సంబంధించి. నెక్స్ట్ మనం చూసినటువంటి వర్గీకరణలో ఆర్బీఐ చట్టం కింద నమోదైన దాని ప్రకారం ఇవి 2 రకాలు. మళ్ళా ఆర్బీఐ చట్టం ప్రకారము ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకులు 2 రకాలు: షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటి అంటే, రిజర్వ్ బ్యాంక్ చట్టం షెడ్యూల్ 2 సెక్షన్ 42 సబ్ సెక్షన్ 6లోని నియమాలను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ చట్టంలో షెడ్యూల్స్ ఉన్నాయి కొన్ని. ఆ షెడ్యూల్లో 2nd షెడ్యూల్లో సెక్షన్ 42 సెక్షన్ 6 ప్రకారము ఏర్పాటు చేయబడ్డటువంటి బ్యాంకులు. అయితే ఏ బ్యాంకులు మరి అవి? దానికి ఏం లక్షణాలు ఉండాలంటే, బ్యాంకు యొక్క మూలధనం రిజర్వులో కనీసం 5 లక్షలు ఉండాలి. బ్యాంకు యొక్క మూలధనం రిజర్వుతో కలిపి కనీసం 5 లక్షలు ఉండాలి బ్యాంకులో. నెక్స్ట్, కంపెనీల చట్టం 1956 క్రింద నమోదు అయి ఉండాలి. 1956 కంపెనీల చట్టం కింద నమోదు చేయబడి ఉండాలి. నెక్స్ట్, ఖాతాదారుల ప్రయోజనం బలం చేకూర్చే విధంగా ప్రవర్తించని రిజర్వ్ బ్యాంకును సంతృప్తిపరచాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 3 ప్రధానమైన లక్షణాలు ఏంటి? బ్యాంకు యొక్క మూలధనం రిజర్వ్తో కలిపి 5 లక్షలకు మించి ఉండాలి. తర్వాత కంపెనీల చట్టం 1956 ప్రకారం స్థాపించబడాలి. మరియు ఖాతాదారుల ప్రయోజనాలకు ఏ విధమైనటువంటి భంగం లేకుండా చూసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు నమ్మకాన్ని కలిగించగలిగినట్లయితే ఆ బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం మనం. ఈ 3 రకాల లక్షణాలు ఏంటి? ఆ బ్యాంకు యొక్క మూలధన రిజర్వ్తో కలిపి 5 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, కంపెనీల చట్టం 1956 ప్రకారం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కంపెనీ ఖాతాదారులకు ఏ విధమైనటువంటి భంగం చేయడం లేదని రిజర్వ్ బ్యాంకు సంతృప్తి చెందినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము షెడ్యూల్డ్ బ్యాంకులు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే అవి షెడ్యూల్డ్ బ్యాంకులు. మరి నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటి? ఈ 3 లక్షణాల్లో ఏ ఒక లక్షణం లేకపోయినా అది నాన్ షెడ్యూల్డ్ బ్యాంకుగా పరిగణించబడుతుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 2వ షెడ్యూల్లోని ఏ ఒక్క నియమాన్నైనా సంతృప్తిపరచని బ్యాంకును నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ 3 లక్షణాలు సంతృప్తిపరిచినటువంటి బ్యాంకులనేమో షెడ్యూల్డ్ బ్యాంకులని, ఈ 3 లక్షణాలలో ఏ ఒక్క లక్షణాన్ని కలిగి లేకపోయినా ఆ బ్యాంకును మనము
నాన్ షెడ్యూల్ బ్యాంక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. తర్వాత స్వదేశీ బ్యాంకులు. స్వదేశీ బ్యాంకులు అంటే బ్యాంకు యొక్క నమోదు స్థలాన్ని బట్టి మనం వర్గీకరిస్తున్నాం. బ్యాంకు యొక్క నమోదు స్థలాన్ని బట్టి ఇప్పుడు భారతదేశంలోనే బ్యాంకును మనం రిజిస్ట్రేషన్ చేస్తే స్వదేశీ బ్యాంకు, ఒక బ్యాంకును అమెరికాలో రిజిస్ట్రేషన్ చేసినాం, అది విదేశీ బ్యాంకు. భారతదేశంలోనే భారత రిజర్వ్ బ్యాంకు చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడితే మాత్రమే అది స్వదేశీ బ్యాంకు. వేరే దేశాలలో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకును మన దేశ దృష్టిలో విదేశీ బ్యాంకుగా పరిగణించడం జరుగుతుంది. అంటే అమెరికాలో బ్యాంకు స్థాపించబడుతుంది, వాటి యొక్క కార్యకలాపాలు మాత్రం భారతదేశంలో ఉంటాయి. ఇట్లాంటి బ్యాంకులను మనము విదేశీ బ్యాంకులు అనేటువంటి పేరుతో పిలుస్తాము. దీని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బ్యాంకింగ్ పద్ధతులు. బ్యాంకింగ్ పద్ధతులు. ఈ బ్యాంకింగ్ పద్ధతులలో మనకు ఒక 8 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే బ్యాంకులు బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసేటువంటి ప్రణీత మ్యూచువల్ సెల్ఫమ్మా సార్ మీరు చెప్తున్నారు సరిగా అర్థం కావట్లేదు సార్. ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇంగ్లీష్ లో చెప్తున్నారు. నా దగ్గర ప్రస్తుతానికి బుక్ లేదమ్మా. నేను అదే విషయాన్ని మొదట చెప్పాను. ప్రణీత నువ్వు స్టార్టింగ్ లో లేవా? నో సార్, ఒక 5 minutes తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయినావు. అయితే నాకు వాళ్ళు బుక్ తెలుగు బుక్కే పంపించిండ్రు మనకి క్లాస్ చెప్పడానికి. అందుకోసమే నేను తెలుగులోనే చెప్తున్నాను. రేపటి నుండి మనం ఇంగ్లీష్ లో చెప్దాం. అందుకే ఇంట్రొడక్టరీ. ఓకేనా? సార్ ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకేనా? చెప్పండి. తెలుగు కూడా ఉన్నాము సార్. ఓకేనా? మనం బైలాంగ్వేజ్ లో మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. టుమారో నుండి చేంజ్ చేద్దాం, మీరు చెప్పండి సార్. చేద్దాం. ఓకే. అయితే భారతదేశంలో ఉండేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, ఆ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వర్తించేటువంటి కార్యకలాపాలను ఆధారంగా చేసుకొని కొన్ని బ్యాంకింగ్ పద్ధతులు వచ్చినాయి. ఈ బ్యాంకింగ్ పద్ధతులను మనం చూసేటప్పుడు బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి, రెండవది యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్, మూడవది సామూహిక బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత చైన్ బ్యాంకింగ్ సిస్టమ్, నెక్స్ట్ కరెస్పాండెంట్ బ్యాంకింగ్ సిస్టమ్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, నెక్స్ట్ డిపాజిట్ బ్యాంకింగ్, నెక్స్ట్ మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇట్లా 8 రకాల బ్యాంకింగ్ సిస్టమ్లని మనం ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ విధానంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ 8 రకాల బ్యాంకింగ్ పద్ధతులను మనం చూడొచ్చు. ఈ బ్యాంకింగ్ పద్ధతులలో మనం చూసేటువంటి 8 అంశాలలో ఫస్ట్ 2 అంశాలు మాత్రమే ఎక్కువ భారతదేశంలో మనకు కనబడతాయి. ఈ 2 పద్ధతులే బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి, రెండవది యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి. ఈ 2 పద్ధతులను మనం ఒకసారి పరిశీలించినప్పుడు చూడండి. ఒకసారి ఫస్ట్ యూనిట్ బ్యాంకింగ్ గురించి చూద్దాం. యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటిది అంటే సాధారణంగా చూడండి, బ్యాంకింగ్ వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు ఒక కార్యాలయాన్ని కలిగి ఉండి ఒకే ప్రదేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించేటువంటి బ్యాంకును యూనిట్ బ్యాంకింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో బ్యాంక్ ఉంటుంది, దానికి ఒక్కటే ఆఫీస్ ఉంటుంది, అక్కడి నుంచే బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుగుతాయి. అక్కడే బ్యాంకింగ్ కార్యకలాపాలు జరగడం అనేది జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఒకటే యూనిట్ కింద చూస్తాం, యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే వేరే దగ్గర వీటికి సంబంధించిన బ్రాంచ్లు మనకు ఉండవు. ఒకే ప్రాంతంలో స్థాపించబడి ఒకే కార్యాలయం ద్వారా తన యొక్క వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించేటువంటి బ్యాంకింగ్ పద్ధతిని యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి అనేటువంటి పేరుతోని పిలుస్తాము. దీనికి బ్రాంచీలు ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని అమెరికాలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది.
మీరు ఎందుకంటే అమెరికాను చూసినప్పుడు అమెరికా అంతా కూడా సాధారణంగా మీరు అమెరికాను అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అర్బన్ పాపులేషన్ అంటే పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి, అక్కడ ఒక బ్యాంక్ ఉంటే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేసారు. బ్రాంచ్లు ఉండవు, ఇక వాటికి బ్రాంచ్లు ఉండవు. ఒక బ్యాంక్ ఉంది అంటే ఒక పెద్ద సిటీలో ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆ బ్యాంకును ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇట్లాంటి బ్యాంకును మనము పద్ధతిని యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటాము. అయితే బ్రాంచ్లతోని పోల్చినప్పుడు యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది చాలా చిన్నది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో స్థాపించబడి ఒకే ఆఫీసు ద్వారా తన కార్యకలాపాలను నిర్వర్తించేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థను యూనిట్ బ్యాంకింగ్ వ్యవస్థ అంటాము. అయితే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. యూనిట్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు. ఎస్, ఇక్కడ మనం ముందే అనుకున్నట్టు ఒకే ప్రాంతానికి ఇది పరిమితమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో నిధులను సమీకరించడం, స్థానికుల యొక్క అవసరాలను తీర్చడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎస్, ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ టు ప్రొవైడ్ collect the deposits from the customers and disbursing the same to the potential advances to the required persons. This is the first advantage of యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచే డిపాజిట్లను స్వీకరించడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకే రుణాలను మంజూరు చేయడం. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండవది, ఒకే ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి ఖాతాదారులతో వ్యక్తిగత ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. అంటే ఏమైతుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఈ బ్యాంక్ ఉంటుంది, అక్కడ సాధారణంగా వచ్చేటువంటి ప్రజలంతా ఎవరై ఉంటారు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళే బ్యాంకుకి వస్తుంటారు. కాబట్టి there is a direct relationship between banker and customer. This can be observed with this branch banking, that is unit banking system, where we can see direct relationship between banker and customer. That can be observed in unit banking system because it has no branches in somewhere else. This is another advantage. Next, another third advantage of unit banking is, ఇంకొకటి దీన్ని ప్రధానంగా మనం చూడొచ్చు, ప్రతి ప్రాంతాల్లో వేరు వేరు యూనిట్ బ్యాంకులు ఏర్పడడం వల్ల ప్రాంతీయ సమానతలు తలెత్తవు. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ డైమెన్షన్ అండ్ అబ్జర్వ్డ్ థింగ్ దట్ there is no regional imbalances because every city has its own bank there. By establishing the banks at different cities, we can make sure that there is no regional imbalances among the cities. అంటే ప్రతి సిటీలో ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ సిటీ మధ్యలో లేక ఆ ప్రాంతాల మధ్యలో ప్రాంతీయ సమానతలు లేకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్గా మనం చూడొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బ్రాంచీలు ఉండవు కాబట్టి వీటికి కావలసినటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ చాలా తక్కువ మందే ఉంటారు. కాబట్టి నిర్వహణ పర్యవేక్షణ చాలా ఈజీ. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్యాంక్ మీన్స్ unit bank, there is a facility that easy control and easy supervision of employees as well as the customers under unit banking system. And another one is ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే, అప్పు ఎవరైతే తిరిగి చెల్లించగలిగే శక్తి ఉంటుందో వాళ్ళని అబ్జర్వ్ చేసే మనము అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమైతుంది, మనం ఈజీగా అప్పులను కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఈజీ రికవరీ ఆఫ్ లోన్స్ విచ్ హ్యావ్ బీన్ శాంక్షన్డ్ టు ది పర్సన్స్ ఆర్ కస్టమర్స్. ఎందుకు ఈజీ అంటే, మనకు లోకల్ గానే అందరు కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఎవరి ఫైనాన్షియల్ పొజిషన్ ఏందో మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకే లోన్స్ మనం శాంక్షన్ చేయడం ద్వారా వాళ్ళ నుంచి ఈజీగా, ఇప్పుడు మీరు చూడండి నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళకి ఎక్కడెక్కడో తెలియని ప్లేసెస్ లో బ్యాంకులలో
రాంగ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి వేల కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు వాళ్ళు పోయి ఇంగ్లాండ్లో, బ్రెజిల్లో అక్కడిక్కడ ఉంటున్నారు. అంటే చూడండి ఎట్లా బ్యాంకులను ఈజీగా మోసం చేయడానికి అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఏంది, మనకు అక్కడ తెలిసిన ప్రజలే ఉంటారు కాబట్టి వాళ్ళకే లోన్స్ ఇస్తాం. మనం విజయ్ మాల్యాకి ఇయ్యం, నీరవ్ మోడీకి ఇయ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విభిన్న ప్రాంతాల్లో బ్రాంచీలు ఉండవు కాబట్టి ఏకస్వామ్య ధోరణిని అవలంబించేటువంటి అవకాశం లేదు. ఏకస్వామ్య ధోరణికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఏకస్వామ్యంగా వ్యవహరించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో వీలు కాదు. తర్వాత, బ్యాంకు కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి కాబట్టి నిర్వాహకులు వ్యక్తిగత శ్రద్ధాశక్తులు చూపట్టి పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎస్, ది బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ at outside so that the bank can make sure that the perfect and 100% supervision and control among all the staff members, those who are working in the particular unit banking or unit bank. తర్వాత, బ్రాంచ్ బ్యాంకులకు లభించే అన్ని రకాల పెద్ద తరహా ఆదాయాలు వీటికి కూడా లభిస్తాయి. అంటే పెద్ద పెద్ద బ్యాంకులకు వచ్చేటువంటి అన్ని రకాల ఎకానమీస్ అన్ని కూడా యూనిట్ బ్యాంక్కి ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ కొన్ని రకాల ఎక్స్పెన్సెస్ వీటికి ఉండవు. బ్రాంచెస్ ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్రాంచెస్ ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ, బ్రాంచెస్ ఉండవు కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండి మనకి ఎకానమీస్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీటినే మనము ఈ యొక్క అడ్వాంటేజెస్గా చెప్పుకుంటున్నాం. అడ్వాంటేజెస్. మరి యూనిట్ బ్యాంకింగ్ వల్ల ఇంకా మన డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అది కూడా చూద్దాం. డిసడ్వాంటేజెస్ కొన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెంబర్ 1, ఇది చేసేటువంటి వ్యాపారం యొక్క పరిధి చాలా తక్కువ. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో మాత్రమే బిజినెస్ చేస్తారు కాబట్టి వీళ్ళ యొక్క ఆర్థిక వనరులు తక్కువ, వీటి యొక్క పరిధి చాలా తక్కువ. పెద్ద పెద్ద సంక్షోభాలు వస్తే లేదా క్రైసిస్ వచ్చినప్పుడు తట్టుకోవడం ఈ బ్యాంకుకు ఉండదు. ఎందుకు, అందరి దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించే ఛాన్స్ లేదు. ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మాత్రమే డిపాజిట్లను తీసుకుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ మొత్తంలో ఆర్థిక వనరులు అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ మొత్తంలో లోన్స్ ను శాంక్షన్ చేయడానికి వీలు కాదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత, వీటి యొక్క స్థాయి తక్కువ. అంటే చిన్న చిన్న వ్యవస్థలాగానే ఉంటాయి, పెద్ద బ్యాంకులు కాదు ఇవి. ఎందుకు బ్యాంకులు పెద్దవి కావంటే పెద్ద బ్రాంచులు, చాలా మంది ఎంప్లాయీస్ ఉండరు, చాలా తక్కువ మంది. ఒక బ్యాంకును మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఒక 10-20 మంది పనిచేస్తారు. ఇట్లాంటి బ్యాంకింగ్ వ్యవస్థలో తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క శ్రమ విభజన, ప్రత్యేకీకరణకు అవకాశం లేదు. డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్ కాన్సెప్ట్ కెనాట్ బి అచీవ్డ్ ఇఫ్ ది ఆర్గనైజేషన్ ఇన్ అండర్ unit banking system. This is another disadvantage of this banking system, that is unit banking system. Next one is, స్థానిక ఒత్తిడులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒత్తిడులు ఏమైనా ఉంటే, ఆ ప్రాంతంలో సమస్యలు ఏమైనా ఉంటే అవన్నిటిని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలో ఒకవేళ మనం యూనిట్ బ్యాంకింగ్ ఏర్పాటు చేస్తే. తర్వాత, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఇట్లాంటి బ్యాంకులు ఎక్కువ స్థాయిలో స్థాపించబడితే వాటి మధ్యలో ఉండేటువంటి పోటీ వల్ల అనవసరమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటే బ్యాంకు ఉంటే పర్లేదు, చాలా బ్యాంకులు అదే ప్రత్యేకమైన ప్రాంతంలో ఏర్పాటు చేయబడితే ఆ బ్యాంకుల మధ్యలో పోటీ ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత, నార్మల్గా బ్రాంచెస్ ఉంటే ఒక బ్రాంచ్లో ఎక్కువ పైసలు అవసరం ఉన్నాయంటే ఇంకో వేరే బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇక్కడ చూడండి, నగదులను బదిలీ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే వీటికి బ్రాంచీలు ఉండవు కాబట్టి ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉన్నా కూడా పైసలను మనమే సమకూర్చుకొని రుణాలను ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ అమాంగ్ బ్రాంచెస్. దట్ ఈస్ అనదర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఈస్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. తర్వాత, ఇట్లాంటి బ్యాంకులు ఎక్కువ మొత్తంలో ఉంటే వాటిని కోఆర్డినేట్ చేయడం కానీ వాటిని కంట్రోల్ చేయడం కానీ కేంద్ర బ్యాంకుకి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి బ్యాంకులు ఎక్కువ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంకుకి లేదా రిజర్వ్ బ్యాంకుకి ఈ బ్యాంకులను కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ బ్యాంకులు మంజూరు చేసేటువంటి రుణాల వడ్డీ రేట్లలో తేడాల వల్ల ఖాతాదారు అసమానానికి గురవుతాడు. ఉదాహరణకి
2-3 బ్యాంకులు ఒక దగ్గర ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో. 2-3 రకాల వడ్డీ రేట్లు ఉన్నప్పుడు కస్టమర్ ఆటోమేటిక్ గా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి లాభాపేక్షతో పనిచేస్తాయి. ఎందుకు? మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు బ్యాంకులన్నీ కూడా సాధారణంగా లాభాపేక్ష, ప్రాఫిట్ మోటివ్. ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ కమర్షియల్ బ్యాంక్ ఈస్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్ ఆర్ ప్రాఫిట్ మోటివ్. సో దట్ చూడండి, అంటే ప్రాఫిట్ మోటివ్ గా ఉన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాలలో బ్యాంకులను ఏర్పాటు చేయాలంటే ఎవరు ముందుకు రారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీరేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైనా పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే ఈ బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పెద్ద సిటీలు మాత్రమే బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న ప్రాంతాలు లేదా వెనుకబడ్డ ప్రాంతాలలో బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కావలసినటువంటి బ్యాంకింగ్ సౌకర్యాలు సమకూరేటువంటి అవకాశం యూనిట్ బ్యాంకింగ్ వల్ల ఉండదు. తర్వాత పెద్ద పెద్ద ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యత ఈ యొక్క యూనిట్ బ్యాంకులకు ఉండదు. ఎందుకు ఉండదంటే యూనిట్ బ్యాంకింగ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయబడేటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు పెద్ద పెద్ద ప్రమాదాలు ఏదైనా ఆర్థిక పరమైన ఒడిదొడుకులు వస్తే వీటిని ఎదుర్కోవడం అనేది ఈ యూనిట్ బ్యాంకులకు చాలా ఇబ్బందితో కూడినటువంటి పని. ఎందుకంటే బ్రాంచ్ బ్యాంకింగ్ అనుకోండి, ఒక బ్రాంచ్ లో నష్టం వచ్చినా ఇంకొక బ్రాంచ్ లో మనకు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఒక 100 బ్రాంచీలు ఉన్నాయి, ఒక 50 బ్రాంచులు నష్టాలలో నడుస్తున్నాయి, ఒక 50 బ్రాంచులు లాభాలలో నడుస్తున్నాయి. పెద్ద నష్టం లేదు, ఎందుకంటే 50 సంపాదిస్తున్నాయి, 50 నష్టపోతున్నాయి. కాబట్టి మనకు నో ప్రాఫిట్ నో గెయిన్ సిచ్యువేషన్ లోనన్నా మనం నడపొచ్చు. లేదా 40 బ్రాంచీలు నష్టాలలో ఉన్నాయి, 60 బ్రాంచీలు లాభాలలో నడుస్తున్నాయి. అప్పుడు కూడా మన బ్యాంకింగ్ వ్యవస్థలో మనకు పెద్ద నష్టాలు ఉన్నట్టుగా మనం భావించడానికి అవకాశం లేదు. కానీ ఒకే యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రం ఆ బ్యాంకు ఆర్థిక పరమైనటువంటి వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద బ్యాంక్, దట్ ఈస్ యూనిట్ బ్యాంకింగ్, దెర్ ఈస్ నో such guts to the bank to dare and borne all the crises which are going to be occurred due to some of the uncontrollable conditions. కాబట్టి ఇట్లా మనము కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఈ బ్యాంకులు ఎదుర్కోవడానికి చాలా కష్టంతో కూడినటువంటి పని. ఇది ఈ రోజుకి మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. చెప్పండి, ఇంకెవరైనా ఏదైనా మాట్లాడవచ్చు మీరు ఒక 2-3 నిమిషాలు. మనకు టైం ఒక 1 మినిటే ఉంది. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు ఏమైనా? లేదా చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీకు నేను చెప్పిన విషయాలు అర్థమైందా? అవును సార్, అర్థమైంది సార్. రేపటి నుంచి మీకు కొన్ని టాపిక్స్ ని ఇంగ్లీష్ లో కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీకు. సార్ అయితే నాకు చిన్న నోట్స్ ఇవ్వండి సార్ ఇంగ్లీష్ లో. టైటిల్స్ చెప్పినా మేము రాసుకుంటాం కదా సార్ ఇంగ్లీష్ లో, అందుకే ఇంగ్లీష్ లో చెప్పినా మేము రాసుకుంటాం సార్. మీరు చెప్తే సైమల్టేనియస్ గా చెప్పేటప్పుడు రాసుకుంటున్నారా? అట్లా రాసుకుంటాం సార్. రాసుకుంటాను కాబట్టి మీకు టైం ఉంటే పీడిఎఫ్ ద్వారా అయినా పంపేయండి సార్ మాకు. సార్ మీరు అదే సేమ్ టైం పంపించాలని ఏం లేదు సార్, క్లాస్ అయిపోయిన తర్వాత పంపించినా నేను తీసుకుంటాం సార్. ఫ్రీ ఉన్నప్పుడు రాసి పంపేయండి సార్ నోట్స్. ఓకేనా? ఓకే, అట్లా చేస్తాను. ఇంకా గ్రూప్ ఉందన్నారు. గ్రూప్ అంటే డిగ్రీ వాళ్ళది, అంటే మన అందరిది ఒకటి గ్రూప్ క్రియేట్ చేసాం ఇందాక. జనరల్ అండ్ కంప్యూటర్స్ వాళ్ళది గ్రూప్ క్రియేట్ చేసాం. అంటే ఆ గ్రూప్ లింక్ ని, వాట్సాప్ గ్రూప్ లింక్ ని ఈ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, మీరు అందరు జాయిన్ కావచ్చు. మీ నంబర్ పెట్టండి సార్. నెంబర్ చెప్పాలన్నా నేను చెప్తాను. సార్ చెప్పండి సార్, నెంబర్ చెప్పండి సార్. దీంట్లో మెసేజ్ పెట్టచ్చు సార్, మెసేజ్ పెట్టేయండి. మెసేజ్ పెట్టేనా? మెసేజ్ పెట్టేసేయండి. ఓకే. నేను గ్రూప్ లింక్ ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను. నేను గ్రూప్ లింక్ కాపీ చేస్తాను.
Yes. ఒకసారి చూడండి నాన్న, నేను చాట్ బాక్స్ మెసేజ్ పెట్టేసిన. ఓకేనా? రేపు మళ్ళీ సేమ్ టైంలో కలుద్దాం నాన్న. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, Thank you, sir. వెల్కమ్ మేడం, వెల్కమ్. మరి గ్రూప్ యాడ్ చేయరా బ్రో? నేను ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, నేను చేస్తాను మీకు గ్రూప్ లింక్ పంపిస్తాను.